శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు తెలుసుకుందాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, చవితి తిథి రాత్రి 7:02 వరకు, తదుపరి పంచమి. స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 3:16 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. వ్యాఘాత యోగం మధ్యాహ్నం 2:31 వరకు, తదుపరి హర్షణ యోగం. బాలవకరణం రాత్రి 7:02 వరకు, తదుపరి కౌలవకరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 5:31 ప్రారంభమై 7:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:34 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:09 నుండి 11:57 వరకు. నేటి వర్జ్యం రాత్రి 9:26 నుండి 11:12 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం శుక్రమౌఢ్యమి ఈరోజు ఉదయంతో ప్రారంభమవుతుంది. అనగా రవి శుక్రుల కలయిక ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో ఈరోజు ఉదయం 7:23 జరుగుతుంది. కనుక శుక్రుడు రవితో కలవడాన్ని అస్తంగత, శుక్రాస్తంగతం అంటారు. దీన్ని శుక్రమౌఢ్యమి అని అంటారు. అంటే శుక్రుడి యొక్క స్వయం ప్రకాశం అనేది ఈ పూట కనుమరుగవుతుంది. కనుక శుక్రుడు ప్రకాశవంతంగా లేనటువంటి ఈ సమయాన్ని మౌఢ్యమి అని పిలుస్తారు. దీన్ని మూఢమని కూడా అంటారు. ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు నిషేధంగా శాస్త్రం చెప్తుంది. ఇక ఈనాడు మరొక విశేషం ఏమిటంటే సమస్త సంకటాలను మన నుండి దూరం చేసి మనకి సమస్త శుభాలను ఇచ్చేటటువంటి మహాగణపతి పర్వం అయినటువంటి సంకటహర చతుర్థి నేడు. ఒక్క గణపతి యొక్క దివ్యకృప ఉంటే చాలు, సమస్త శుభాలు సిద్ధిస్తాయి, సమస్త కామ్యాలు నెరవేరుతాయి అని ముద్గల పురాణాది గ్రంథాలు చెబుతున్నటువంటి మాట. గణేశోపాసన చేసినటువంటి గృత్సమద ఋషి మొదలైనటువంటి మహర్షులందరూ కూడా గణపతి ఉపాసనను చాలా విశేషంగా లోకానికి అందించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి నుండి మనం గట్టెక్కాలి అంటే, సమస్త కర్మఫలాల నుండి కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే గణపతి ఉపాసన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అటువంటి ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఆ సంకటహర చతుర్థి ఈనాడు. అయితే ఈ సంకటహర చతుర్థి విచారణ కూడా ఎట్లా ఉందంటే, నిన్నటి రోజున చవితి ప్రారంభమైంది, కానీ పరవిద్ధ విశేషత అని మనకి వర్తనిర్ణయ కల్పవల్లి మొదలైనటువంటి గ్రంథాలు చెప్పబడుతున్నాయి. సూర్యాస్తమయం 2 రోజులు సూర్యాస్తమయానికి కనుక కృష్ణ చవితి ఉన్నట్లయితే, అంటే కృష్ణపక్ష చవితి ఉన్నట్లయితే, పరవిద్ధ 2వ భాగాన్ని 2వ రోజుని పర్వంగా తీసుకొని గణపతి ఆరాధన చేయమని మనకి గ్రంథాలు చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఈరోజే సంకటహర చతుర్థి. ఈనాడు పగలంతా ఉపవసించి ప్రదోషైవ ప్రభాతేవ ప్రపూజయేత్ గణనాయకాః అని శాస్త్రం చెప్పినటువంటి మాట. తెల్లవారుజామున ప్రదోషకాలంలో గణపతి పూజ చేయమన్నారు. కనుక ఈ సంకటహర చతుర్థి నాడు తెల్లవారుజామునే లేచి అభ్యంగనాది స్నానాలు పూర్తి చేసుకొని గణపతి వ్రతానికి సంకల్పం చేసి గణపతి పూజ చేసి పగలంతా ఉపవసించి సాయంకాలం వేళ గణపతి దేవాలయానికి చేరి లేదా పూజామందిరంలో గణపతి మూర్తిని ప్రతిష్ఠింపజేసుకొని గణపతికి విశేషమైనటువంటి అర్చనగా గరికతో పూజ చేయాలి. యథాశక్తిగా సహస్రనామార్చన లేదంటే అష్టోత్తర శతనామార్చన గరికతో చేయాలి. గణపతికి విశేషమైనటువంటి నివేదనగా కుడుములు, ఉండ్రాళ్ళు నివేదించాలి. దాంతోపాటు బెల్లాన్ని కూడా తప్పకుండా నివేదన చేయాలి. భక్త సులభుడుగా గణపతిని చెప్తారు. ఎట్లా అంటే కుడుములు పెడితే చాలు మన ఇడుములు నెరవేరుస్తాడు, ఉండ్రాళ్ళు పెడితే చాలు మన గండాలు నెరవేరుస్తాడు. స్వామికి అనేక రకాలైనటువంటి పుష్పాలు తెచ్చి పూజ చేయవలసినటువంటి అవసరం లేదు. పుష్పజాతి తెచ్చి పూజ లేకున్నా గరిక పూజ మెచ్చు గబ్బి వేల్పు అని పెద్దలు ఆయన్ని వేణోళ్ళ పొగిడారు. అటువంటి గణపతి యొక్క ఆరాధన ఈనాడు చేయటం వల్ల సమస్త సంకటాలు తొలగిపోయి సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. అట్లాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే, గరికతో అర్చన ఏమిటి అన్నారు. స్వామి కాలరాక్షసుడైనటువంటి అనలుడు అనేటటువంటి అగ్నిహోత్రుల్లాగా జ్వాలామాలిక కిలికలు వెదజల్లి లోకాన్నంతటినీ కూడా దహించేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి సమయంలో ఆయన ఎలా సంహరించాడు అంటే, అంత పెద్ద అగ్నిహోత్రుడి యొక్క రూపాన్ని, అంత తేజోమూర్తిగా ఉన్నటువంటి ఆ రాక్షసుణ్ణి ఈయన మహాగణపతిగా మారి ఒక చిన్న నేరేడు పండులాగా చేసుకుని చేత్తో అలా మ్రింగి వేశాట. అటువంటి సమయంలో స్వామికి కలిగినటువంటి తాపాన్ని నిరోధించాలి అని దేవతలు అందరూ కూడా అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. గణపతి ఉపాసకులైనటువంటి మహర్షుల దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే, గరిక పోచలతో గణపతిని గనక సేవించినట్లయితే, గరిక పోచలు గణపతి శరీరానికి తగిలేటట్లుగా ఉంచినట్లయితే ఆయన శాంతిస్తాడు అని చెప్పారు.
కాబట్టి గరిక తెచ్చి గణపతికి పూజ చేయడం వల్ల ఆయనకి స్వాంతన కలిగింది, ఆ తాపం అంతా తొలగిపోయింది, ఆయన యొక్క ఆ వేడి అంతా కూడా తగ్గిపోయి ఆయన ప్రసన్నుడయ్యాడు. కాబట్టి అటువంటి గణపతి కృప మనకి పరిపూర్ణంగా కలగాలి అంటే గరిక పూజ తప్పకుండా మనం చేయాలి. స్వామి పూజలో ఏ పువ్వులు ఉన్నా లేకపోయినా గరికను వినియోగిస్తే సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. గరికతో గణపతి పూజ చేయడం వల్ల మనకి వంశవృద్ధి కలుగుతుంది అని కూడా శాస్త్రం చెప్పినటువంటి మాట. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా అంటే ఒక వేరు ఒక చిన్న ఆ గరిక పోచబడితే చాలు 100 అంకురాలతో అది పుష్పించి ఫలించి ముందుకు వెళుతూ ఉంటుంది. అట్లాగే సర్వగం హరతమే పాపం అంటే మన పాపాలన్నింటినీ కూడా గరిక హరిస్తుంది. దూర్వా దుస్వప్ననాశని చెడు ఆలోచనలు పోగొట్టేటటువంటి తత్వం గరిక కలిగి ఉంటుంది. అటువంటి గరిక వైదిక ప్రయోజనాన్ని ఇచ్చేదే కాదు, అనేక వైద్య రహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి, వైద్య ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి గణపతి ఆరాధన ఇతోధికంగా యథాశక్తిగా అందరూ చేసి మహాగణపతి యొక్క దివ్యకృపకు పరిపూర్ణంగా పాత్రులవ్వాలని ఆశిస్తూ శ్రీ గణేశాయ నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు సంపూర్ణంగా నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి అంటే చవితి, మంగళవారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించబోయే ముందు ముఖ్యమైన విశేషాన్ని, ప్రత్యేకతను తెలుసుకుందాం. శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. ఆ కారణంగా అతి ముఖ్యమైనటువంటి కార్యాలు, శుభకార్యాలు ఏమున్నాయో వాటిని ప్రస్తుతం ఇక్కడ నుండి శుక్రమౌఢ్య త్యాగం అయ్యేంత వరకు కూడా చేసుకునే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోగలగాలి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో చంద్రుడు ఉన్నాడు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో రవి, రాహు, బుధ, శుక్రులు ఉంటే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి కనిపిస్తున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఎంత ప్రయత్నించి పని చేపట్టదలిచినప్పటికీ కూడా చిన్న చిన్నమైనటువంటి ఇబ్బందులు కలుగుతూనే ఉండొచ్చు. కొద్ది ధైర్యంగా ఉన్నట్లయితే కార్యక్రమాలు కష్టం మీద పరిపూర్తి అయ్యే అవకాశం ఉండొచ్చు. వృత్తి వ్యాపార ప్రదేశాలని మార్చాలి అనే ఆలోచన కలగచ్చు. అలా మార్చడం ఏమాత్రం సరికాదు. వ్యాపారాన్ని మరింత పెంపుదల చేయడం కోసమని వ్యాపార స్థలాన్ని మరింతగా ముస్తాబు చేయాలని అనుకుని ఆర్థికమైనటువంటి ఖర్చుని దానికోసం చేయడం ఏమాత్రము శ్రేయస్కరం కాదు. ఈ రోజున ఈ రాశి వారికి మంగళవారం సందర్భంగా మేషరాశి వారు కుజస్తోత్రాన్ని 7 మార్లు పఠించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు వ్యాపారంలో కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల భావం బాగా కలిగి ఉంటారు. దైవ ధ్యానబుద్ధిని మరింతగా పెంచుకుంటూ ఉంటారు. సకలము దైవమే తమకి అనుకూలిస్తుందనేటువంటి అభిప్రాయంతోనూ అనుగ్రహిస్తుందనే ఆలోచనతోనూ ఉండొచ్చు. దానికి వ్యక్తిగతమైనటువంటి మానుష శక్తిని జోడించాలనే ఆలోచనని కలిగి ఉండడం శ్రేయస్కరం. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకి ప్రయత్నం చేసినట్లయితే మరికొంతకాలంలో అవి అనుకూలించే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ లాభానికి అవకాశం ఉంది. అంతేకాక వ్యాపారంలో కూడా మరింత ఎదుగుదల గోచరించే అవకాశం కనిపిస్తుంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు
నరసింహస్వామి వారిని పూజించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిరుత్సాహంగా ఉంటుంది. ఉద్యోగానికో వృత్తికో వ్యాపారానికో కొన్ని రోజుల పాటు సెలవు పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. శారీరకమైనటువంటి ఉత్సాహం తక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి నిరుత్సాహం కొంత పెరిగి కనిపించే అవకాశం గోచరిస్తుంది. ఏ విధంగానూ కూడా వాహనాల్లో ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదు. అయితే వాహనంలో ప్రయాణించవలసే వచ్చినట్లయితే తాము స్వయంగా నడపడం అనేది సరికాకపోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా తేలికగా అయిపోయేటటువంటిది ఖర్చు కొంత ఎక్కువై మాత్రమే పని పూర్తయ్యే అవకాశం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు కాలభైరవుణ్ణి పూజించి చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక శుభవార్తని వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణ నిరుత్సాహభావం గోచరిస్తూ ఉంటుంది. ఏ పనిని కూడా ఉత్సాహపూర్వకంగా చేయలేకపోవచ్చు. ఆర్థికమైనటువంటి భారం పెరుగుతూ ఉంటుంది. పూర్తిగా మరమ్మతులు, ఇంటికి సంబంధించిన, వాహనానికి సంబంధించిన, ప్రతి విషయానికి సంబంధించిన మరమ్మతులు తప్పనిసరిగా వెంటనే చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అన్నదమ్ముల్లోనూ అప్పచెల్లెల్లోనూ సయోధ్యభావం అంతగా లేనటువంటి కారణంగా ఏ విధమైనటువంటి ఆదాయము లేకుండా అలా పడి ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మడం విషయంలో కూడా ఓ నిర్ణయానికి రాలేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మహాకాళిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ అవకాశం ఉంటుంది. నూతనోద్యోగ అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషంగా పెద్దదైనటువంటి గొంతుతో క్రింది వారిని మందలించడం లేదా పైవారితో విరోధించడం, ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి వారు క్రింది వారి మీద పెత్తనాన్ని సాగించాలనే భావంతో ఉండడం ఏమాత్రమూ సరైనటువంటి అంశం కాకపోవచ్చు. వాహనం మీద ప్రయాణించడం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో భద్రతని పాటిస్తూ నడపడం ఎంతైనా అవసరం. తమవైనటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడం కోసమని వారానికో 10 రోజులకో ఒక్కొక్కసారి స్వయంగా కళ్ళతో వెళ్ళి ఆస్తుల్ని చూసుకుని రావడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు కుమారస్వామి వారిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతోషంగా ఉంటారు. ఏ విధమైన ఇబ్బందులకి గురి కాకుండా ఉంటారు. లౌక్య భావంతో పై అధికారులతో విరోధించకుండా ఉంటారు. క్రింది వారి సహాయ సహకారాల్ని పొందగలుగుతారు. న్యాయస్థానంలో ఒక విషయం అపరిష్కృతంగా ఉన్నప్పటికీ కూడా తమ వైపునే అనుకూలమైన తీర్పు లభిస్తుందనే సంపూర్ణమైనటువంటి ధైర్యంతో ఉండగలుగుతారు. తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోగలుగుతారు. ఎప్పటికప్పుడు వాటిని స్వయంగా కళ్ళతో వెళ్ళి పరిశీలించుకు అనుమానం లేకుండా ఉండే విధంగా ప్రవర్తించగలుగుతారు. కుటుంబంలో వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యాలు సక్రమంగా ఉండేందుకు తగినటువంటి ఔషధ సేవని చేయిస్తూ ఉంటారు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచనాగుల్ని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధి కలిగే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆలోచన ఒక తీరుగా, అమలు ఒక తీరుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ద్వైతీభావంతో అంటే 2 రకాల మనస్తత్వంతో ప్రవర్తించే తీరు ఉండొచ్చు. తాము అధికారులే అయినట్లయితే క్రింద ఉండేటటువంటి ఉద్యోగులకి తాత్కాలికమైన చులకన భావం వీరి మీద ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. ఉద్యోగ స్థలంలో ఇంతకుముందు ఎవరి నుండైనా అప్పు తీసుకుని ఉండినట్టయితే అది మరింతగా పెరగకుండా ఉండేలా వెంటనే తీర్చివేయడం చాలా
అవసరం. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమాత్రము ఉండవు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళగౌరీదేవిని పూజించి మంగళగౌరీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పైకి శారీరకంగా దృఢంగా ఉంటారు, లోపల మానసికంగా అదృఢంగా అంటే బలహీనంగా ఉండే అవకాశం ఉండొచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉన్న వృత్తిపరమైనటువంటి ఆ ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉన్న కారణంగా ఉత్సాహంగా ఉండలేకపోతారు. పై అధికారుల ఒత్తిడి మరింతగా ఉండేటటువంటి కారణంగా ఏ పనిని సొంతంగా చేసుకోగలిగిన అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబానికి సంబంధించిన పనులకు కూడా వృత్తిపరమైనటువంటి పనుల ఒత్తిడి మరింత అవుతూ ఉండేసరికి ఏ ఉత్సాహాన్ని ప్రదర్శించలేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని పూజించినట్లయితే తప్పక నూతన సంతాన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండలేకపోతారు, శారీరకంగా కూడా అంత ఉత్సాహంగా ఉండలేకపోతారు. శరీరం మరీ స్థూలం అంటే పెద్దదిగా అయ్యే అవకాశం ఉండొచ్చు. తాత్కాలికంగా అనారోగ్యం ప్రవేశించినటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి మరింతగా ఎక్కువగా ఉంటుంది. అత్తమామల్ని ఆదరించే తరం దాదాపుగా ఉండకపోవచ్చు. వాహనాల మీద ప్రయాణం చేసేటువంటి సందర్భంలో సంపూర్ణ భద్రతా ప్రమాణాలని పాటించడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ఆర్థికమైనటువంటి లోటు కలిగిన కారణంగా ఏదైనా బంగారపు వస్తువుని తాకట్టు పెట్టడం కానీ ఇటువంటివి ఏవైనా జరిగి ఉన్నట్లయితే వెంటనే తీర్చివేయడం అవసరం తప్ప వాటిని అలా ఉంచడం ఏమాత్రమూ సరికాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా దూసుకుపోతూ ఉంటారు. ఆదాయం పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా ఆర్థికమైన లాభం మరింతగా లేకపోయినప్పటికీ కూడా నిరుత్సాహభావాన్ని కలిగి ఉండరు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి సరిగా పనివారు సహకరించకపోయినా, పనివారు రాకపోయినా, ఏ విధమైనటువంటి ఇబ్బంది తాత్కాలికంగా కలిగిన నిరుత్సాహం పడరు. తమ ఆర్థికమైనటువంటి స్థితిని గమనించుకుని వెనుకబాటుతనం లేకుండా తామే ఏ చిన్న పనైనా చేయడానికి సాహసిస్తారు, చేస్తారు కూడా. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు గణపతిని బిల్వదళాలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం, ఆర్థికమైన సిద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విషయాల్లోనూ అనుకూలతాభావమే గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం మరింతగా ఉంటుంది. ఇతరులతో ఎప్పటికప్పుడు పోటీని ఏర్పాటు చేసుకుంటూ ఉండేటువంటి కారణంగా వ్యాపారం మరింతగా అనుకూలిస్తూ గోచరించవచ్చు. ముఖ్యమైనటువంటి విషయం వ్యాపారానికి సంబంధించిన మూల వస్తువులు బాగా పెరిగేటటువంటి కారణంగాను, వాటికి సంబంధించిన ధరలు మరింత పెరిగేటటువంటి కారణంగాను ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. అన్నటువంటి మాట మీద ఏమాత్రము జారిపోకుండా ఉండేటటువంటి లక్షణం వీరిదైనటువంటి కారణంగా ఆర్థిక వ్యయం మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే ఆగిపోయిన పనుల్లో శీఘ్రమైన కదలిక, ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచితూచి మాట్లాడతారు. నిదానమైనటువంటి ఆలోచనతో మాత్రమే పనిని పూర్తి చేస్తారు. ఇతరులకి సంబంధించినటువంటి పెట్టుబడుల్ని చాలా జాగ్రత్తగా ఉంచి పెట్టుబడి మీద ఆర్థికమైన లాభం కోసం చేసేటటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేసుకుంటారు. తప్పక ఇతరుల పెట్టుబడిని మరింతగా పెంచేటటువంటి విధానంతోనూ పెంచేటటువంటి సంపూర్ణమైన అభిప్రాయంతోనూ దానికి సంబంధించిన లక్ష్యంతోనూ ఉంటారు. పరాజయపు పాలు అయ్యే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. న్యాయస్థానంలో ఒక తీర్పు అనుకూలంగా రావడానికి మరికొంత సమయం ఉన్నటువంటి కారణంగా ఆ ఉత్సాహంతో కూడినటువంటి ఎదురుచూపుతో ఉంటారు ఈ రాశివారు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి సంబంధించిన ఆ పరీక్షని చేయించుకోవడం చాలా అవసరం. ఔషధ సేవను చేయడం మరింత అవసరం. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు దుర్గాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక, తద్వారా ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చిన సందర్భంగా అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం 7:15 నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది. శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది కాబట్టి ఈ రోజు నుంచి శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. వివాహము, గృహారంభము, గృహప్రవేశము ఇటువంటి శుభ కార్యక్రమాలేవి నిర్వహించరాదు. నిశ్చయితాంబూలాలు తీసుకోవటం లాంటి కార్యక్రమం కూడా చేయకూడదు. అయితే పెళ్లి పనులు చేసుకోవచ్చు. దానికైతే శుక్రమౌఢ్యమిలో ఎలాంటి దోషము లేదు. అలాగే ఒక ఇల్లు కొనాలన్నా, ఒక వాహనం కొనాలన్నా, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ధన సంబంధమైన వ్యవహారాలు శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు. బాగా అత్యవసరమైతే మాత్రం కొంత ధనాన్ని మాత్రం ఇవ్వవచ్చు. అలాగే శుక్రమౌఢ్యమి సందర్భంగా సాధ్యమైనంత వరకు ఇల్లు మారకూడదు. అత్యవసరమైన పరిస్థితులు ఎదురైనట్లయితే అటువంటప్పుడు శుక్రమౌఢ్యమి ఉన్నప్పటికీ ఇల్లు మారి శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం, శివాభిషేకం చేయించుకొని పాలు పొంగించుకోవటం చేయాలి. కాబట్టి ముహూర్త సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవి కూడా శుక్రమౌఢ్యమి సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. శుక్రమౌఢ్యమి సందర్భంగా శుక్రుణ్ణి ధ్యానం చేసుకున్నట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. మంగళవారంతో కలిసి వచ్చే సంకష్టహర చతుర్థికి ప్రత్యేకత ఉంటుంది. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలని పోగొట్టే శక్తి ఈ అంగారక సంకష్టహర చతుర్థికి ఉంటుంది. అలాగే వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవటానికి, శత్రుబాధలు, దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఎలా పూజించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఒక స్వస్తి గుర్తు ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద 21 జిల్లేడాకులు ఉంచాలి. ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరుమే చెక్కిన గణపతి విగ్రహాన్ని ఉంచాలి. ఆ శ్వేతార్క గణపతికి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. జిల్లేడు పుష్పాలతో శ్వేతార్క గణపతిని పూజిస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అని 21 సార్లు పఠించాలి. గణపతి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించాలి, లేదా బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి నాడు ఆచరించే గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన గణపతి పూజ చేసినట్లయితే కుజదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పూజను నిర్వహించండి. గణపతి అనుగ్రహానికి పాత్రులు కండి. శుక్రమౌఢ్యమి సందర్భంగా
శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం, అలాగే శుక్రుడి బలాన్ని పెంచుకోవటానికి స్నానం చేసే నీటిలో తెల్లటి పుష్పాలు కలుపుకొని ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించటం, అలాగే ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి నిర్వహించకుండా ఉండటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దైనందిన జీవితంలో సమస్త శుభాలు చేకూరాలంటే రాత్రి నిద్రించే ముందు మంచం దగ్గర ఎలాంటి ముఖ్యమైన వస్తువును ఏర్పాటు చేసుకోవాలో, సమస్త శుభాలు అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.